నమస్కారం, నా పేరు అవినాష్. మీరు వింటోంది డాబా కథలు మళ్ళీ మొదలు. అంటే ప్రాబ్లీ డాబా కథలు హిస్టరీ అనొచ్చా? హిస్టరీ అనొచ్చులే, 100 ఎపిసోడ్స్ అయ్యాయి కదా. సో డాబా కథలు హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ ఎవర్ లాంగెస్ట్ రికార్డింగ్ ఈరోజు చేయబోతున్నాం. సో ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా, బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. బేసిక్గా 30/21 అని మా చాయ్ బిస్కెట్ నుంచి వెబ్ సిరీస్ వచ్చింది. అంటే వీళ్ళని ఎంట్రీ చేయడం కైండ్ ఆఫ్ సెల్ఫ్ డబ్బాలో మీకు అనిపించవచ్చు, బట్ I really wanted to do it because it really gave a lot of positive vibe to us as a creators in this lockdown, and also to us as content creators on the digital space as well. So చాలా మార్చి ముందుకు తీసుకెళ్ళిన 30/21 కాస్ట్ మనతో పాటు ఉన్నారు. ఐ హ్యావ్ చైతన్య, అనన్య, అండ్ మన కార్తీక్ అలియాస్ మహేందర్, అండ్ బంగారం అలియాస్ ప్రసన్న, అండ్ జెస్సీ అలియాస్ దివ్య ఉన్నారు. సో వాళ్ళతో ఈరోజు కాసేపు అట్లా మాట్లాడదాం. హియర్ వి గో. సో ఫస్ట్ క్వశ్చన్ విల్ బి, మీరందరూ అంటే ప్రసన్న కానీ లేకపోతే అనన్య కానీ లేకపోతే దివ్య కానీ జెన్జీ క్యాండిడేట్స్, మన వాళ్ళందరూ 90s కిడ్స్ కాబట్టి ఫస్ట్ ఇద్దరిని ఒక గ్రూప్ కింద డివైడ్ చేసి ఒక 2 క్వశ్చన్లు అడుగుతా, దెన్ అందరికి కామన్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే? హలో, దివ్య ఏమి 2000 కిడ్ ఏం కాదు. సరే, ఓకే, ఇటేద్దాం అయితే. ఆన్ సెట్ లో యూనో చైతన్య గారి దగ్గర కానీ లేకపోతే పాండు దగ్గర కానీ మీకు అనన్య అండ్ ప్రసన్నకి క్వశ్చన్, ఆన్ సెట్ టైంలో వాట్ ఈస్ ద మోస్ట్ 90s థింగ్ యూ హ్యావ్ ఫౌండ్ విత్ దీస్ పీపుల్? వీళ్ళు ముగ్గురు దగ్గర వీళ్ళు బాగా 90s అనిపించేలా చేసిన పని ఏంటి? నాకు మోస్ట్ 90s అనిపించేది ఏంటంటే, నాకు ఎవరైనా లెక్చర్ ఇస్తే ఏదైనా అడ్వైస్ ఇస్తే అట్లా అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు ఏదో చెప్పంగానే ఓకే అనిపించేది. సో యా, మోస్ట్ 90s థింగ్ అదేనా. ఓకే, చెప్పండి కానీ రుద్దద్దు టైప్. ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పండి, చైతన్య అండ్ పాండు, వీళ్ళ సైడ్ నుంచి వస్తుంటే ఏంట్రా ఈ జనరేషన్, వీళ్ళు ఎంత మారిపోయారంటారా, అసలు ఎంత మారిపోయింది ఈ జనరేషన్ అనే ఫీల్డ్ ఎప్పుడైనా అనిపిస్తుంది? కాన్సెప్ట్ వీళ్ళు చూసినప్పుడు కానీ, వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానీ లేకపోతే ఒక సీన్ లో యూనో యాక్ట్ చేసేటప్పుడు కానీ. సో యా, ఫస్ట్ క్వశ్చన్ టు అనన్య, ఎవరిచ్చారమ్మా నీకు అంత పెద్ద సజెషన్? జనరల్ గా ఇస్తూ ఉంటారుగా ఎవరో ఒకరు. ఉదయ్ ఇచ్చేవాడు, మీరు ఇచ్చేవాళ్ళు. నేను ఒకటో రెండో ఇస్తా ఉంటుంటా. మీరు చాలా తక్కువలే. మీరు అసలు 90s obviously me or Uday you are pointing at. Yeah, thank you so much, at least you have recognition ఇచ్చినా మాకు. అవి your question again. అదే అంటున్నా, ఇప్పుడు యూనో వీళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు యాజ్ అ 90s కిడ్ గా జనరేషన్ చాలా వే దే పర్సీవ్ థింగ్స్ ఆర్ ద వే దే హ్యాండిల్ థింగ్స్, ఆ సీన్ లో కావచ్చు, ఆన్ సెట్ లో కావచ్చు, ఏదైనా మీకు స్పెషల్లీ మీ ఇద్దరికి అనిపించిన విషయం ఏదైనా ఉందా? She was very professional. నేను I've always said that in all my interviews. అమ్మాయి బాగా చేసేది. కమింగ్ టు ప్రసన్న, షీ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఆ అమ్మాయి నాకు మేకప్ వేసేది, ఆ అమ్మాయి షీ యూస్ టు లుక్ ఆఫ్టర్ మై కాస్ట్యూమ్, షీ యూస్ టు లుక్ ఆఫ్టర్ మై కంటిన్యూటీ అన్ని చెప్పేది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై డైలాగ్స్. ఇది కాదు, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటుంది బాగుంటుంది చెప్పి యాక్టింగ్ చేసేది. సో వీళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలా బిహేవ్ చేయలే, అంటే లైక్ ప్రాపర్ 20s కిడ్స్ 21 కిడ్స్ అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. పిల్లనే కాదు, ఇప్పుడున్న 20 కిడ్స్ 21 కిడ్స్ కూడా దే వెరీ మెచ్యూర్డ్, టూ గుడ్ ఫర్ దర్ ఏజ్. బేసిక్ గా ప్రసన్న అండ్ అంటే ఉన్న ఏడిల్లో యంగ్ అంటే ఐ మీన్ ఏడి అండ్ యాక్ట్రెస్ లో అనన్య, ప్రసన్న, శ్రీకర్ వీళ్ళు ముగ్గురు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1-2 years గ్యాప్ ఉన్న వాళ్ళే. నాకు అంతేం అనిపించలేదు, కానీ వాళ్ళు చూసే కంటెంట్, వినే పాటలే కొంచెం అది ఏం పాట అది కొంచెం ఉండే. బట్ యాక్టింగ్ వైజ్ కానీ అండ్ వర్కింగ్ వైజ్ అయితే లేదు అసలు, అదేం లేదు. ఆ కంఫర్ట్ ఉండే అండ్ అయ్యో మీరు అది మేము ఇంత గ్యాప్ ఉందని అదేం లేదు. యాక్టింగ్ వైజ్ కానీ వర్క్ వైజ్ కానీ అదేం లేదు, కానీ కొంచెం వాళ్ళు చూసే సినిమాలు పాటలే అయ్యే కొంచెం కొట్టేది, అవి అర్థం కావు మనకేమో. ఐ థింక్ ఇన్ ది ఎండ్ ఏజ్ గ్యాప్ అని అట్లా వీళ్ళు వేరే జనరేషన్ మేము వేరే జనరేషన్ అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదు. ఆ మూమెంట్స్ లో ఆ కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, కానీ ఇన్ ది ఎండ్ ఆ డిఫరెన్స్ ఎప్పుడు లేదు. వి వర్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ వి వర్ ఆల్ చిల్ అంతే. అంటే కెమెరా ముందు వెళ్ళినప్పుడు కానీ, వర్క్ లో ఉన్నప్పుడు కానీ, లేదా డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ అస్సలు నెవర్. బట్ అంటే నాకు పర్సనల్ గా అయితే అంటే మాట్లాడుతున్నప్పుడు అంటే మనకు అంటే నేను 20s అప్పుడు ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఇప్పుడున్నప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళు చాలా తెలుసు వాళ్ళకి. మనకప్పుడు ఇంత 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 టెక్నాలజీ అంటే ఇంత యాక్సెసిబిలిటీ లేదు కదా. సో వాళ్ళకి ఇప్పుడు దే హ్యావ్ మోర్ నాలెడ్జ్. అంటే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది, అంటే ఏం జరుగుతుంది బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది. దే ఆర్ అవేర్ ఆఫ్ దట్, అంటే బయట సిచ్యుయేషన్స్ ఏంటి అని వాళ్ళు అవేర్ ఉన్నారు. వెన్ కంపేర్ టు అంటే మనం కంపేర్ చేసి మనం ఇంకా 10 రూపీస్ కార్డ్ పెట్టుకొని గీక్కుంటున్నాం అనమాట బ్యాలెన్స్ చేసుకోవడానికి.
అది ప్రసన్న డైలీ నేను ప్రసన్నకి ఊబర్ అనమాట, ఊబర్ ఓలా నేనే ప్రసన్నకి. ప్రసన్న అయిన పాటలు కానీ చూసే కంటెంట్ కానీ అంటే నచ్చవని కాదు, బట్ అంటే మనం చూడాల్సిన కంటెంట్ ఇంకా చాలా మిగిలిపోయింది. మీరమ్మ ఒక్కో సిరీస్ స్టార్ట్ చేస్తే 6 సీజన్లు 7 సీజన్లు ఉన్నాయి, చచ్చిపోతున్నాం చూడలేక. ఫస్ట్ పృథ్వీ అండ్ మేఘన ఆ స్క్రిప్ట్స్ మీ ముందు పెట్టినప్పుడు వాట్ డిడ్ యూ సీ, అంటే వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్ క్యారెక్టర్, హౌ డిడ్ యూ ట్రై టు పుట్ యువర్ సెల్ఫ్ ఇంటూ దట్ క్యారెక్టర్, మీ ఇద్దరు ఎస్పెషల్లీ? First, before actually Ananya coming into the scene, I was narrated by these two guys, Prasanna and Shrikar. Naku chala brief explain chesaru about the character, and I did my narration and I wanted to give my best in the narration. Jaya garu kuda unde, జయ గారు నాకు యాక్చువల్లీ షీ ఫాలోడ్ మీ అప్, కాల్ చేశారు, ఇలా ఉంటుందని చెప్పారు. అయిపోయింది. తర్వాత పృథ్వీ నాకు చెప్పాడు అనన్య చాయ్ బిస్కెట్ లో చేస్తుంది, షీ విల్ కమ్ చూడండి అన్నాడు. ఐ డిడ్ యాక్చువల్లీ సీ అండ్ షీ కేమ్ ఆన్ టు ద సెట్. షీ వాస్, ఐ డోంట్ నో, ఐ మీన్ షీ వాస్ నైస్, షీ వాస్ ఫ్రెండ్లీ, వచ్చింది చేసింది, చాలా బాగా చేసింది. అంటే అక్కడ ఉన్నప్పుడు మేము ఇద్దరం చేసినప్పుడు ఆ రోజు కార్తిక్ కూడా ఉండే, సారీ మహేంద్ర గారు కూడా ఉండే ఆ రోజు. హీ వాస్ దేర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మోర్ దెన్ వాట్ ఐ యాక్చువల్లీ ఎంజాయిడ్ విత్, అంటే నీతో దిస్ ఇస్ లైక్ ఎ వెరీ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ అడుగుతున్నా. అనన్యతో చేసిన దానికంటే ఎక్కువ నేను కార్తిక్ తో చేసిన కాన్వర్జేషన్, నేను ఫాదర్ తో ఇచ్చిన కాన్వర్సేషన్ బాగా ఎంజాయ్ చేశాను. అనన్య అప్పటికి నాకు ఇంకా వి డిడ్ంట్ గెట్ దట్ ర్యాపో. ఫర్ ఎనీ యాక్టర్ నువ్వు హీరోయిన్ తో ఆ ర్యాప్ నువ్వు అది కావాలంటే చిన్న ర్యాపో ఉండాలి. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, అమ్మాయితో నేను అది 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 ఫర్ ద ఫస్ట్ టైం నేను ఫీల్ అవ్వలేకపోయా. ఐ మీన్ టు బి వెరీ ఫ్రాంక్, బట్ దట్ ఆ ఫీలింగ్ నేను కార్తిక్ తో చేసినప్పుడు కానీ లేకపోతే ఆడిషన్ ఇచ్చినప్పుడు కానీ ఐ వాజ్ వే టూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఫస్ట్ టైం అనన్యతో చేసినప్పుడు నాకు చిన్న భయం ఉండే, నేను చేయగలుగుతానా లేదా, విల్ ఐ బి దట్ పృథ్వీ దట్ ది డైరెక్టర్ ఆర్ ది రైటర్ వాంటెడ్, అది నేను ఇవ్వగలుగుతానా లేదా అని చిన్న భయం ఉండే. బట్ తర్వాత లేటర్ ఆన్ ది సెట్స్ దేర్ వర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ వాజ్ యాక్చువల్లీ అస్టానిష్డ్ by her performance. మేఘనా చెప్పు, మేఘనా చదివినప్పుడు నీకు ఎలా అనిపించింది? మేఘనా చదివినప్పుడు నాకు అర్థం కాలేదు మేఘనా, నాకు ఇప్పటికి కూడా కంప్లీట్ గా మేఘనా అర్థం కాలేదు. తను ఎందుకు కొన్ని డైలాగ్స్ చెప్పింది, ఎందుకు కొన్ని డెసిషన్స్ తీసుకుంది, ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ షీఈ్ అన్ అమేజింగ్ పర్సన్ అని అయితే అనిపించింది. ఫస్ట్ టైం నేను అదే మేము లైన్స్ రీడ్ చేసినప్పుడు ఫస్ట్ టైం కూర్చొని ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ పృథ్వీ నాకు అయినప్పుడు నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. నాకు ఇట్ డెంట్ మ్యాటర్ ఇంకేమి, ఆల్ ఐ వాంటెడ్ వాజ్ అంతే, ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్ అంతే. నెక్స్ట్ బెస్ట్ పేర్ ఆఫ్ 30/21 మా కార్తిక్ జెస్సీ. మీరిద్దరు అంటే ప్రేమ ఏంటి పొట్టిది కార్తిక్ అని చెప్పి ఇట్లాంటి డెఫినేషన్ అని చెప్పినప్పుడు మీరిద్దరు ఆన్ స్క్రీన్ అసలు మ్యాచ్ చేస్తున్నప్పుడు కానీ లైక్ వాట్ వాజ్ యువర్ ఈక్వేషన్? ఎట్లా పాండు టైమింగ్ వేరే ఉంటుంది నాకు తెలుసా విషయం. జెస్సీకి అంటే యాక్చువల్లీ ది ప్లేట్ సేఫ్ ఏమో అనిపించింది. జెస్సీ కొంచెం మంచి డైలాగులు షార్ట్ గా స్వీట్ గా ఇచ్చి పాండుకి మేజర్ పార్ట్ ఇచ్చి బాగా బ్యాలెన్స్ చేశారు అనిపించింది. జెస్సీ నువ్వు చెప్పు, పాండు ఆన్ స్క్రీన్ ఉంటే తినేస్తాడు, నాకు అది తెలుసా విషయం సీన్ ని. సో ఎట్లా మ్యాచ్ చేస్తారు? అంటే నాకు డైలాగ్స్ రాసిన 50% అయితే ఇంకా 50% పాండు యాడ్ చేయించారు. ఆ ఫస్ట్ ఎపిసోడ్ డైలాగ్, ఆ ఫస్ట్ ఎపిసోడ్ సీన్ లో కూడా అంటే స్క్రిప్ట్ లో లేకునింది, అది యాడ్ అయిన సీన్. సో ఆల్ క్రెడిట్ గోస్ టు పాండు. నువ్వు ఎప్పుడు చూసినా అవి నా పక్కన దివ్య ఎప్పుడు నించున్నా, పాపం దివ్య చెప్పులు లేకుండా నించునేది, నేను చెప్పులు వేసుకునేవాడిని. సారీ ఫర్ దట్ దివ్య. అంటే నువ్వు హైట్ అని అంటలే, నేను పొట్టని చెప్తున్నా. ఉదయ్ నిన్ను దగ్గరుండి చూసిన తర్వాత బంగారం నువ్వే చేస్తే బాగుంటుంది అని అన్నాడని తెలిసింది ప్రసన్న. అసలు ఇనిషియల్ బంగారంకి అసలు ఏమనుకున్నారు? బంగారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? బంగారం ఫ్యాన్స్ అసెంబ్లీ ఇనిషియల్లీ బంగారం ఇంకొక అమ్మాయిని కాస్ట్ చేసాము మేమే, దగ్గర నుండి రిహార్సల్ అండ్ ఆడిషన్ కూడా తీసుకున్నాము. కాకపోతే ఆన్ సెట్ లో ఐ థింక్ అనన్యకి క్యూ ఇస్తున్నప్పుడు అనుకుంటా ఆ సీన్ అయిపోయాక ఉదయ్ అడిగాడు అన్నమాట, బంగారం క్యారెక్టర్ ఏమైంది అంటే అప్పటికే వీ హ్యాడ్ సమ్ అప్స్ అండ్ డౌన్స్ విత్ అదర్ క్యారెక్టర్ బంగారం ఎవరైతే కాస్ట్ చేసుకున్నామో. దెన్ ఉదయ్ వాజ్ లైక్ వై డోంట్ యూ డూ ఇట్ అని చెప్పాను. నాకు ముందే అంత సీన్ లేదు అది అని చెప్పని అన్నాను నేను. బ్రో ఐ కేమ్ హియర్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, ఇప్పుడు సడన్ గా యాక్ట్ చేయమంటే ఐ వాజ్ జస్ట్ షాక్డ్ అన్నమాట. నాకేం చెప్పాలో అర్థం కాదా. అంటే ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు యాక్ట్ ఆర్ వాళ్ళు గెట్ ఇన్ టు యాక్టింగ్ అది అని చెప్పి. ఇట్ ఆల్ కేమ్ లైక్ అ సడన్ థింగ్ టు మీ. బట్ యా దెన్ బంగారం హ్యాపెండ్ అండ్ ఇదంతా అయిపోయింది. ఇంకా అంటే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే ముందు
ఆనెస్ట్ గా వాట్ వాజ్ యువర్ హెడ్? ఐ వాజ్ ఎక్సైటెడ్. నాకు ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే ముందు, బికాస్ ఆల్మోస్ట్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ టు లైక్ హోల్ యూట్యూబ్ అల్గోరిథం అదంతా. సో ఐ వాజ్ నాట్ కన్సర్న్ ఆడియన్స్ లోకి వెళ్తుందా లేదా, వ్యూస్ వస్తాయా లేదా, ఇట్ వాస్ నాట్ ఆన్ మై మైండ్ అసలు. జస్ట్ వీడియో వస్తుంది, ఎపిసోడ్ 1 రిలీజ్ అవుతుంది, జనాలు చూస్తున్నారు, నేను చూస్తున్నా, నేను ఫైనల్ గా చూడలేదు. సో ఐఎమ్ వాచింగ్. సో ఒక ఆడియన్స్ మెంబర్ లాగా ఎవ్రీ వీక్ ఐ వాజ్ ఎక్సైటెడ్, అరే ఇవాళ ఎపిసోడ్ ఎట్లుంటది, ఆఫ్టర్ మ్యూజిక్, ఆఫ్టర్ డబ్బింగ్ అంతా అని. సో ఎవ్రీ ఎపిసోడ్ అదే ఉండే. నెవర్ డిడ్ ఇట్ క్రాస్ మై మైండ్ కి ఆడియన్స్ కి ఎట్లా అనిపిస్తుంది, హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా, ఇట్ వాస్ నెవర్ ఆన్ మై మైండ్. ఐ థింక్ తొందరగా యూట్యూబ్ వచ్చేస్తే అదేమో. బిఫోర్ ఐ అండర్స్టూడ్ ద అల్గోరిథం ఐ గాట్ ఇన్ టు ఇట్. ఐమ్ లక్కీ. ఓకే, సో కార్తీక్ బీజం వెనకాల ఉన్న స్టోరీ చెప్పు పాండు. యాక్చువల్లీ అది ప్లాన్డ్ కాదంట, దాని తర్వాత అన్ప్లాన్డ్ గా కొన్ని మిరకల్స్ జరిగాయంట. అంటే నాకు 2 వర్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఎట్టొచ్చింది అనేది. ఒకటేమో జిమ్మే ఉంది ఒకే వర్డ్ తో వెళ్దామని, అంటే హూట్ అంటారంట, HOOT అంటే సింగిల్. నాకు పృథ్వీ చెప్పేది సింగిల్ వర్డ్ తో వచ్చే అన్ని హూట్ అంటారనమాట. ఇప్పుడు కార్తిక్ ఇదే ఉంటది కదా. అంటే నాకు ఎక్కడ గుర్తుందంటే దివ్య కార్తిక్ అని పిలుస్తుంది ఏది డిమార్ట్కి వెళ్ళే ఆ సీన్ ముందు. సో అదేంటంటే డబ్బింగ్ లో సెట్ చేసేటప్పుడు మనకు సెట్ చేస్తారు కదా, సింగ్ చేస్తారు కదా, సింగ్ చేస్తున్నప్పుడు కార్తిక్ ఒక 4-5 సార్లు వచ్చింది. అక్కడ పృథ్వీ అన్నాడు నాతో, బ్రో బేసిక్ గా మేము అనుకోవడం హూట్ అనుకుంటాం, సో ఇది ట్రై చేద్దాం బ్రో అన్నట్టు అన్నాడు. సో దెన్ జిమ్మీ, ఉదయన్న అండ్ పృథ్వీ డిస్కస్ చేసి అది వచ్చింది. ఇంకా నన్ను అసలు ఒక రేంజ్ లో ఆ బీజం, అంటే కార్తిక్ క్యారెక్టర్ అంత ఎలివేట్ అంటే బాగా రావడానికి ఫస్ట్ అయితే రైటింగ్, తర్వాత ఇంకా డైరెక్షన్ అండ్ ఇంకా దాన్ని అంటే రైటింగ్ డైరెక్షన్ 50, యాక్టింగ్ 50% అయితే, అండ్ మిగతా 50% to 60% క్రెడిట్ అంతా జిమ్మీ సంకలేసి తీసుకుని వెళ్ళిపోయాడు. ఓకే, కాంట్ అగ్రీ మోర్. కాకపోతే దివ్య బి లైక్ ఆ బీజిఎం కి కారణం నేను మావా, నేను సైలెంట్ గా ఉన్నాను అని. ఓకే, అనన్య మీద మీమ్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ అంతా ఉంది. అనన్య గురించి, జెస్సీ క్యారెక్టర్ గురించి, బంగారం గురించి, అంటే స్క్రీన్ మీద కనిపించే ప్రతి అమ్మాయి గురించి, అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ మీమ్స్ నౌ, హ్యాస్ సెపరేట్ ఫ్యాన్ బేస్ నౌ. ఎట్లా అనిపించింది ఫస్ట్? టెల్ అబౌట్ దట్ అసలు. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చిన్న రోల్ అని తెలుసు, బట్ ఓకే కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి, యాక్టింగ్ కి స్కోప్ ఉంది అనేసి నేను యాక్సెప్ట్ చేశాను. నాకు ఈ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత అండ్ ఐ వాజ్ సో హ్యాపీ చాయ్ బిస్కెట్ లో వెబ్ సిరీస్ లో కనిపిస్తాననేసి. కానీ ఆ వెబ్ సిరీస్ వచ్చినాక అది అంత రీచ్ అయ్యింది. అండ్ 3rd ఎపిసోడ్ నుంచి అనుకుంటా ఫుల్ మీమ్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే నేను ఆడియన్స్ లానే చూస్తూ ఉన్నా ఫస్ట్ నుంచి అన్ని ఎపిసోడ్స్. మీమ్స్ ఇన్స్టాలో స్టార్ట్ అవుతాయి, మా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అసలు ఫస్ట్ వెబ్ సిరీస్ కి. అంటే రోల్ చిన్నదైనా కూడా ఇంత రీచ్ అయ్యింది, విచ్ వాస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. సో ఐఎమ్ హ్యాపీ. అసలు నిజంగా అసలు నా మీద కూడా మీమ్స్ వస్తాయా, నేను కూడా ఇంత జనాల్లోకి వెళ్తానా అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఒక ఇన్హౌస్ విషయం గురించి అడుగుతా, అంటే బిహైండ్ ద సీన్స్ మాకు అందిన సమాచారం ఏంటంటే గులాబీ ఆంకే పాటకి సంబంధించి యాక్చువల్లీ ఆ సీన్ తీయడానికి ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 hours టైం ఎంతో పట్టిందని, చాలా కష్టపడ్డారని విన్నాము. అది అనన్య మరి స్టార్ట్ చేద్దామా చెప్పడం? క్యారీ ఆన్. అది ఇట్ వాజ్ అ వార్ స్టోరీ. ఓకే, వార్ స్టోరీ, లిటరల్లీ అ వార్ స్టోరీ. అలా జరిగింది. సో ఐ టెల్ యూ ఇన్ డీటెయిల్ ఏమైందంటే, యాక్చువల్లీ ఆ రోజు శారీ కట్టాలంటే మేము ప్రిపేర్ అయి ఉన్నాం, యూట్యూబ్ వీడియోస్ చూసాం, ట్యూటోరియల్స్ చూసాం, వీ వర్ రెడీ విత్ వీడియో కాల్స్. ఇంకా 3 గంటల తర్వాత ఫైనల్ గా అది కాదు ఇది కాదు అని మమ్మీకి కాల్ చేసి, మమ్మీకి వీడియో కాల్ చేసి ప్రతి సెంటెన్స్ తర్వాత ఒక యూజ్లెస్ తగిలిచ్చి మా మమ్మీ చెప్పింది శారీ ఎలా కట్టాలో. ఫైనల్లీ కట్టుకొని అలా బయటికి వెళ్ళాం అనమాట. సో యా, అంత అద్భుతమైన సీన్ రావడానికి వెనకాల మినిమం 3 గంటలు పట్టడం ఓకే వ్యాలిడ్ లే అన్న ఫైనల్ ఫీలింగ్ అయితే వచ్చాం బేసిక్ గా. ఓకే, వచ్చిందని అనుకుందాం, లేకపోతే తిట్లు పడతాయి కాబట్టి మన సాటిస్ఫాక్షన్ కోసం అలా అనుకుందాం. కాదు, బంగారం ఆన్ సెట్ కుక్ అంటే మీ అందరికి, దాని గురించి చెప్పండి. ఏమైనా వండిందా? ఏం వండి పెట్టింది? మేము ఆన్ స్క్రీన్ చూసిన వాటిలో ఏదేది ప్రసన్న వండింది? ఆ పిజ్జా ప్రసన్న చేసింది అనుకుంటా కదా. పిజ్జా, ఆ పకోడీ లాస్ట్. ఏది ఆ రోస్టెడ్ పిజ్జానా? కాదు, ముందు పిజ్జా, దాని తర్వాత రోస్టెడ్ పిజ్జా కూడా నేను చేసా. పకోడీలు జయగా చేసిండ్రు, నువ్వు చేసినావా? నేనే కలిపి ఇచ్చా, జస్ట్ జయ గారు వేసారు అక్కడ. ఓకే,
నేను ఊరికే చేతి పట్టుకొని అది పట్టుకొని నిల్చున్నా అక్కడ షార్ట్ కి. వీళ్ళే మొత్తం చేసింది. అండ్ ప్రత్యక్ష కూడా మన డిఓపి పర్టికులర్ గా దాని గురించి లైట్ గురించి కానీ యూనో ప్రసన్న అండ్ శ్రీకర్ వాళ్ళు అప్పుడు కెమెరా కానీ లైట్ కానీ హోల్డ్ చేశారని వీటన్నిటి గురించి పర్టికులర్ మెన్షన్ అబౌట్ దట్ వన్ సీన్. అండ్ you have to match with the timing of the DOP, you have to match with the time with the light, you have to match with the dialogues ఇవన్నీ. So what was running in your mind on particular scene? మేము వాళ్ళని మ్యాచ్ కావద్దు, వాళ్ళు దే షుడ్ బి మ్యాచింగ్ అవర్ టైమింగ్. సో ఇట్ వాస్ బేసికలీ ప్రత్యక్ష ఇస్ రన్నింగ్ బిహైండ్, వెనకాలకు పరిగెత్తుండు విత్ ద కెమెరా, అండ్ డైరెక్టర్ వాజ్ లైక్ he was actually వీళ్ళు చేస్తారా చెయ్యరా ఏం జరుగుతుంది ఇప్పుడు ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం అన్నట్టు క్వశ్చన్ మార్క్ లో ఉండే. అండ్ ప్రసన్న అండ్ they were like holding lights just to have that. నేను అండ్ స్పీకర్ ఉండే they were holding lights. So it was all the focus was on me and Ananya. సో మేము ఎక్కడ ఆగుతామో వాళ్ళకి తెలియదు, మేము ఏం మాట్లాడతామో వాళ్ళకి. అఫ్ కోర్స్ there were లైన్స్ ఉండే కానీ ఎవరికి ఏం క్లూ లేదు. I mean, obviously she was good with her lines and I was okay with my lines. కాకపోతే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఏంటంటే లైట్ ఎక్కడ ఉంటే అక్కడ ఆగండి సో దట్ కొంచెం ఫేవర్ ఉంటుందని. ఆల్ క్రెడిట్స్ టు ప్రత్యక్ష్ రాజు, అమేజింగ్ వర్క్. వాడికి కాలు కూడా బాగాలేకుండే, కాకపోతే హీ సో బ్లడీ కోఆర్డినేటెడ్ విత్ అస్. ఫోకస్ పుల్లర్ లేడు, తెలుసు కదా అవి నీకు. there was no focus puller, he was doing it on his own. Shrikar was there but he was holding lights, amazing work. It was a single take. I'm 100% sure we didn't do more than 5 or 6 takes. Second credit goes to Ananya, Shrikar and Prasanna. చిన్న గల్లీ అవి, అది BTS నువ్వు చూసే ఉంటావు. ఇప్పుడు ఓకే 4th ఎపిసోడ్ 5th ఎపిసోడ్ డైరెక్ట్ ఓపెనింగ్ టెర్రస్ దగ్గర ఓపెన్ అవుతుంది, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. 5th నేను విన్నది ఏంటంటే సీన్ లో అక్కడ దెయ్యాల ఇంప్రవైజేషన్ ఏం లేదంట. మరి ఏంటి మరి ఇట్లాంటి ఇంప్రవైజేషన్ చాలా చేశారు కార్తీక్ అని విన్నాము. అట్లాంటి 2-3 వదిలితే మేము అట్లా దాచుకుంటాం. చిన్న ఇంప్రవైజేషన్స్ లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు పృథ్వీ వచ్చి అరే ఆఫీస్ ఎవరు చెప్పొద్దురా అంటే, నువ్వు నీ పిల్ల బిహేవియర్ అని వెనక్కి తిరిగి హాట్ బాక్స్ జాగ్రత్త అంట కదా, అది లేదు. బేసిక్ గా ప్రత్యక్ష ఏంటంటే కట్ చేయడు, జనరల్ గా డైరెక్టర్ కట్ అన్నా కూడా ఒక 10 seconds రోల్ చేస్తాడు. సో నేను అది మైండ్ లో పెట్టుకుని తిరిగి హాట్ బాక్స్ జాగ్రత్త అని చెప్పా. అండ్ దయ్యాల ఇంప్రొవైజేషన్ వస్తే ఏంటంటే, పృథ్వీ ఉండి బ్రో నువ్వు వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తారు, నువ్వు పృథ్వీ క్యారెక్టర్స్ అక్కడ కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత స్టార్ట్ చేయంటే మనం ఖాళీకి కూర్చోవాలి కదా. సో ఏం చేద్దామని నేనేమనుకున్నా అంటే, ఫస్ట్ టేక్ లో అంటే ఇటు తిరిగి ఎవడో ఫ్రెండ్ ఉన్నట్టు ఏదో హాయ్ చెప్తా, మళ్ళీ ఇటు తిరిగి ఇక్కడ హాయ్ చెప్పి తర్వాత డిస్కషన్ లోకి వచ్చా. ఆ టేక్ ఓకే కాలేదు. తర్వాత పృథ్వీ అన్నాడు బ్రో ఎవరికి హాయ్ చెప్తున్నావు అంటే, అదే ఎవడో ఫ్రెండ్ ఎవడో తెలుసుకున్నాడు అంటాడు కదా అంటే, లేదు ఇట్స్ లైక్ మిడ్ నైట్ చాలా లేట్ అయిపోయింది నీకు, అప్పుడు ఎవడు ఉన్నాడు కదా అంటే, పని చేద్దాం దయ్యాలు హాయ్ చెప్పినట్టు చేసేసుకుందాం అనమాట. హాయ్ అని. అండ్ అప్పుడు ఏం చేసా, కన్వర్జేషన్ స్టార్టింగ్ ఏందిరా ఎంతసేపు ఇట్లా దయ్యాలు కూడా హాయ్ చెప్తున్నాయి అంటే చాలా లేట్ నైట్ అయిపోయింది, చెప్పు ఇంకా డిస్కషన్. లాస్ట్ లో దానికి కంక్లూడ్ ఏం చేసిన అంటే, సరే నువ్వు ఇంకా పోలే నీ ఇంట్లో ఫీరియల్ అని కంక్లూడ్ చేసాం. బట్ ఎడిట్ లో అదైతే ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్, అది ముందు మాకు చేస్తున్నాం అని కూడా చెప్పదా. సీన్ కెమెరా రోలింగ్ అవుతుంది, అప్పటికప్పుడు పాండు వాజ్ లైక్ వెళ్ళు అని చెప్పాను అన్నాడు. మేమందరం ఒక యాంగిల్లో నేను చెప్పేసి వదిలేసా. మళ్ళీ నా సజెషన్ వచ్చినప్పుడు కెమెరా పెట్టినప్పుడు ఏమైందంటే, నేను అది చెప్పలే, డైలాగ్ కంప్లీట్ అయిపోయింది వదిలేసా. అందరు అదేంటి అది చెప్పవాను, మీరు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు అంటే, లేదు బాగుంది చెప్పు అన్నారు. అది అట్లా చేసా. అంటే దేవర్ లైక్ బాగుంది చెప్పు అన్నారు. నేను బేసిక్ గా ప్రత్యక్ష రోల్ చేస్తారు కదా, సరే అట్లానే చెప్పేసాను నేను. తర్వాత వీళ్ళు ఇంకో ఆ టేక్ లో చెప్పలేదు బాగుంది చెప్పు అన్నారు. అది అట్లా చిన్న స్కోప్లే, అంటే రాసిన దాన్నే స్కోప్, ఓన్లీ స్క్రిప్ట్ లేకుండా స్కోప్ అంటే కష్టం. ఇంకో క్వశ్చన్ అడగాలి, మీ ఐరన్ శారీస్ హ్యావ్ సెపరేట్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు చాలా మంది ఆంటీలు ఎక్కడ కొన్నారు, ఎక్కడ తీసుకొచ్చారు, ఇట్లాంటి సెపరేట్ క్వశ్చన్లు అడుగుతున్నారు. లాలా సారీస్ అన్ని మామూలుగా నాకు అస్సలు ఐడియా లేదు. అండ్ షీ సో హ్యాపీ 30/21 సిరీస్ వల్ల శారీ కట్టడం నేర్చుకున్నాం. ఐ గెస్ అందరం నేర్చుకున్నాం, నేను అనన్య ప్రసన్న జయ. ఎగ్జాక్ట్లీ. మా 3 hours వార్ గురించి మీకు తెలుసు, కానీ తర్వాత నేర్చుకొని 15 minutes లో కట్టుకోవడం గురించి మీకు తెలుసా? ఎవరన్నా దాని మీద మీమ్స్ చేస్తారా? ఆర్ ఎఫర్ట్స్. కూల్. నెక్స్ట్ యాక్చువల్లీ చైతన్య గారి గురించి ఇంకొక క్వశ్చన్ అడగాలి. అంటే
డాడీతో ఇంటరాక్షన్ కానీ మూర్తి గారు యూనో టిపికల్ ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని యూనో చాలా మంది రిజెంబ్లెన్స్ ఫీల్ అయ్యేలా రిలేట్ అయ్యేలాగా ద పర్టికులర్ కొన్ని న్యూయాన్సెస్ ఉన్నాయి యూ యాడెడ్ ఇన్ టు దాట్. మీరు అలా ఆన్ స్పాట్ లేదా రీడింగ్ లో యాడ్ చేసినావు కానీ బాగా క్లిక్ అయినావు కానీ ఇప్పుడు బాగా నోటీస్ చేసినావు కానీ వాట్ ఆర్ దోస్ థింగ్స్ యూ వాంట్ టు అడ్రస్ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ మాకు కొంచెం relation between father and son that was already written. అది ఉంది. దట్ వాజ్ ది సీన్ దట్ హావ్ ఆడిషన్ ఫర్. మీ క్లైమాక్స్ 6th ఎపిసోడ్ లో వచ్చే సీనే నేను ఆడిషన్ చేశాను. అండ్ ఐ వాజ్ వెరీ 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 పర్టికులర్ అబౌట్ దట్ వన్ పర్టికులర్ సీన్, దట్ నేను ఈ సీన్ వచ్చినప్పుడు మాత్రము ఇంకా అసలు ఐ షుడ్ పుట్ ఇన్ మై హార్ట్ అండ్ బ్లడ్ అన్న ఫీల్ లో ఉండే. అండ్ అది కర్మగా లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చింది. నేను ఆడిషన్ చేసిన సీన్ ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ లైక్ 30 days ఫర్ దట్ సీన్ టు కమ్. నాకు వెరీ క్లోజ్ టు హార్ట్ సీన్ అది. ఎందుకంటే నేను ఆడిషన్ చేశా. ఆ ఆడిషన్ చేసిన దాన్ని బట్టే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ మోర్ టు ఇట్. లైన్స్ అన్ని గుర్తున్నాయి, ఇంకేదైనా ఎక్కువ చేయాలి. ఏదైతే బిఫోర్ గోయింగ్ టు ద బాత్రూమ్ ఆ బెడ్రూమ్ లో కూర్చొని చేసే సీన్, వెన్ ఐ టాక్ టు మై ఫాదర్ లైక్ వెరీ ఎమోషనల్లీ, దట్ వాస్ ఆల్ ఇంప్రూవ్. ప్రత్యేక షాట్ అక్కడ కెమెరా పెట్టి ఇది యాంగిల్ బాగుంది అని అంటే ఐ హ్యాడ్ టు సిట్ దేర్ అండ్ డూ సంథింగ్. నేను పృథ్వీ కూర్చొని ఇక్కడ ఏదో ఇది అవుతుంది అన్నట్టు యూనో వీ హ్యాడ్ టు, ఇట్ వాస్ ఆల్ అంటే రైటింగ్ లో ఉండే. వీ వాంటెడ్ టు డూ సంథింగ్ మోర్ దెన్ ది రైటింగ్. And I should thank Uday and Manoj for actually దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు, అప్రూవ్ చేసినందుకు కూడా I should really thank them. సో ప్రసన్న, యూ టెల్ మీ, అంటే ఇప్పుడు యాజ్ అ యాక్టర్ గా పనిచేస్తూ పక్కనేమో ప్రతి ఎపిసోడ్ కి అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో సబ్ టైటిల్స్ అవి చూసుకుంటూ మళ్ళీ డబ్బింగ్ అవి చూసుకుంటూ at the same time. For me personally 30/21 is like very close to my heart. సిరీస్ అనేది అంటే దిస్ ఇస్ లైక్ మై ఫస్ట్ సిరీస్. నేను డైరెక్షన్ టీమ్ లోకి వచ్చాను అండ్ ఐ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ స్క్రిప్ట్ డిస్కషన్ అప్పటి నుంచి. సో దిస్ ఇస్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఈ సిరీస్ అనేది. కాకపోతే సంథింగ్ దట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇస్ యాక్టింగ్. ఐ నెవర్ థాట్ దట్ ఐ గెట్ ఇన్ టు యాక్టింగ్ ఆర్ నాకు క్యారెక్టర్ ఉంటుంది దానికి నేను సర్టన్ లెవెల్ ఆఫ్ మాడ్యులేషన్ ఇవ్వాలి అది అని చెప్పి ఐ నెవర్ రియల్లీ థాట్. Yeah, it was hard for me to manage both direction and acting at times. అరే ఎందుకు నేను డైరెక్షన్ చూసుకునేదాన్ని కదా, why did I take this step అని అనిపించింది. బట్ దెన్ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నాక I was like no, yeah, I think I did a right thing అని చెప్పని అనిపించింది. It was like the greatest experience of my life, రెండు హ్యాండిల్ చేయడము. సో యా, అండ్ నాకు నేను హార్డ్ వర్కింగ్ అని అంటున్నారు కానీ నాకు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లనే ఐ వాజ్ హియర్. అంటే ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ రెండు. సో యా, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. అంటే ఇప్పటివరకు చేసిన అన్ని షూట్లలో దిస్ వాజ్ ది మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ షూట్. అంటే ప్రాపర్ గా అందరూ ఫ్రెండ్స్ టీమ్, ఆల్ ఆర్ వెరీ ప్యాషనేట్. అందరూ ఎవరు మేము షూట్ చేస్తున్నాము లేకపోతే ఈ ఫీలింగ్ ఎక్కడ ఉండపోతుండే. అందరం కలిసి ఏదో సరదాగా పిక్నిక్ వచ్చినామో లేకపోతే ప్లేస్ కి వచ్చినామో, విల్ హ్యావ్ ఫన్, విల్ హ్యావ్ చిల్ అన్నట్టు ఉంటుండే. I miss the shooting days. Actually, you are more into reality, I guess, like because I've seen the process more. And final reveal మా side నుంచి ఏంటి అంటే, I have heard that to all the 30/21 who are watching this or listening to this, there could be a movie cut for this. So this is not the final అని విన్నాం. So you should be happy for the fact that it is going to come again. You are going to meet Prithvi again, Meghna again, Karthik again, Bangaram again, and Jesse again. So on that note, thank you people for joining Daba Kadalu today. So great having you people. Thank you for having me. Thank you Anya, thank you Prasanna, thank you Karthik. All the best for your future endeavors. I wish you all the very best. Keep rocking guys. Bye bye. అది మన 30/21 యాక్టర్స్ నాస్టాల్జియా వాట్ హ్యావ్ బీన్ త్రూ ఇన్ దిస్ సో కాల్డ్ ఎపిసోడ్స్ జర్నీ. సో ఫైనలీ రేపు ఫిలిం కట్ రిలీజ్ అవబోతుంది. యు గైస్ వాచ్ ఇట్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు ఈ స్టోరీ వెనకాల, ఈ సీన్స్ వెనకాల ఇన్నున్నాయా అని తెలుసుకుని దాన్ని చూడండి, ఇంకా మజా వస్తుంది. సో డోంట్ మిస్ అవుట్. అండ్ డాబా కథలు ఈరోజు ఇంటర్వ్యూ మోడ్లో అయిపోయింది. రేపు మళ్ళీ ప్లాన్ చేసి మన పాత ఫార్మాట్లో మంచి మంచి కథలు చెప్పుకుందాం. బట్ స్టే ట్యూన్డ్. చాయ్ బిస్కెట్ స్టోరీస్ని ఫాలో అవుతుండండి, డాబా కథలు వింటూ ఉండండి. నా ఇన్స్టా హ్యాండిల్ అరే అవి #డాబా కథలు మళ్ళీ మొదలు.